హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? ఈ సమ్మర్ సీజన్లో బెస్ట్ స్వీట్ అండి. చాలామందికి ఎండల వల్ల వేడి చేస్తుంది కదా, ఇది చలవ చేస్తుంది. పిల్లలు కూడా చక్కగా తినచ్చు. ఫస్ట్ 1 కప్ సగ్గుబియ్యంని 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యంని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న సగ్గుబియ్యంని స్టవ్ ఆన్ చేసుకొని సగ్గుబియ్యం వేసుకొని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి. బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. షుగర్ అయితే చిన్నపిల్లలకి పెట్టడానికి అవ్వదు కదా, అందుకే బెల్లం వేసుకుంటే చిన్నపిల్లలు చక్కగా తినచ్చు. 4 యాలకులు దంచుకొని పెట్టుకోవాలండి. సగ్గుబియ్యం బాగా ఉడికాక మనకి సగ్గుబియ్యం ఉడికింది లేనిది అని ఎలా తెలుస్తుంది అంటే, ఆ సగ్గుబియ్యం వైట్గా ఉన్నదంతా చేంజ్ అయిపోవాలండి. ఉడికిపోతే ఆ వైట్గా ఉన్నదంతా పోతుందన్నమాట. ఇప్పుడు మనం తురుముకున్న బెల్లం వేసుకోవాలి. తురుముకున్న బెల్లం అంతా మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి. అందులోని 4 యాలకులు వేసుకొని మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా, ఆ యాలకులు అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం అంతా కొంచెం బాగా కరిగిపోవాలి. సగ్గుజాముని కొంచెంసేపు ఆ బెల్లంలో కొంచెం ఉడకనివ్వాలండి. బాగా కొంచెం ఒక 10 మినిట్స్ వరకు అందులో ఉడకనివ్వండి. ఈలోగా మనం పాలు మరిగించుకొని పెట్టుకోవాలి. ఇలా మరిగించుకున్న పాలు సగ్గుజావలో వేసుకోవాలి. నేను ముందే కొంచెం పచ్చిపాలు తీసి పెట్టుకున్నానండి. ఆ పచ్చిపాలలో కొంచెం ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అది కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా, నేను అందుకే కస్టర్డ్ పౌడర్ యూస్ చేశాను. కస్టర్డ్ పౌడర్ని ఉడుకుతున్న సగ్గుజావలో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక అలా కలుపుతుండాలండి, లేదంటే అది చిన్న చిన్న ఉండల్లా కట్టేస్తుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలామంది స్వీట్లో సాల్ట్ ఏంటి చీ అని అంటారు, కానీ సాల్ట్ వేసుకుంటే అదొక చిన్న డిఫరెంట్ టేస్ట్. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. కొంచెం బాదం పప్పుని నేనైతే కట్ చేసి వేసుకున్నాను. నాకు కట్ చేసి వేసుకోవడం ఇష్టము. బాదం, కిస్మిస్ ఇంకా కాజుని గీలో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి, లేదంటే జీడిపప్పు అన్నీ మాడిపోతాయి కదా. తప్పకుండా సగ్గుబియ్యం పాయసంని ఇలా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అన్నీ మొత్తం సగ్గుబియ్యం పాయసంలో వేసుకొని బాగా కలిపేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.